నమస్కారం అండి. నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్గొండ. జూన్ ఇస్ అన్ యాక్నీ అవేర్నెస్ మంత్. ఈ యాక్నీ అవేర్నెస్ మంత్ సందర్భంగా కొంచెం యాక్నీ అంటే పింపుల్స్ గురించిగా చిన్న విషయాలు తెలుసుకుందాం. యాక్నీలో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే మొత్తంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. అందులో వైట్ హెడ్స్ అని, బ్లాక్ హెడ్స్ అని, పాప్యూల్స్, పస్ట్యూల్స్, నాడ్యూల్స్, ఇవన్నీ 5 టైప్స్. అందరికీ ఒక్కొక్క రకంగా ఒకటే టైప్ రావాలని లేదు. ఒకరిలోనే అన్ని టైప్స్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి వైట్ హెడ్స్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్ హెడ్స్ మాత్రమే ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇలా కాంబినేషన్గా ఉంటాయి అన్నమాట. అండ్ యంగ్ అడల్ట్స్ అండ్ అడాల్సెంట్స్లో అబౌట్ 85% మందికి యాక్నీ అనేది చూస్తాం. అంటే ఆల్మోస్ట్ మనము చాలా పాపులేషన్లో ఈ యాక్నీ అనేది చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ అనేది ఉంటుంది, నాకే ఎందుకు వస్తున్నాయి పింపుల్స్ అని. సో ఈ టైప్స్ ఆఫ్ యాక్నీలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. దానికి పక్కన పెడితే ఇప్పుడు ఇవి యాక్నీ ట్రిగ్గర్ చేసేవి ఏమేమి ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఇష్యూస్, ఇంకోటి కాంటాక్ట్ ఇరిటేషన్ అనమాట. అంటే ఊరికే ఏదైనా టచ్ చేయటం కానీ, మనము అది మెడిల్ చేయటము, పింపుల్స్ని పిండి పస్ మొత్తం తీయటం, లేదంటే వైట్ హెడ్స్ని బయటకు తీయడం, బ్లాక్ హెడ్స్ని బయటకు తీయడము, దానివల్ల పింపుల్స్ ఇంకా వర్సన్ అవుతాయి అన్నమాట. లేదంటే స్కారింగ్ ఇస్తుంది. అండ్ మెడికేషన్, మీరు మీ హెల్త్ పరంగా ఇంకేమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నా ఆ మెడిసిన్స్ వల్ల కూడా మనకి పింపుల్స్ అనేవి రావచ్చు. అండ్ మనం యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీ అదర్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా విధాలుగా మనకి ఎన్నెన్నో రకాలైన కాస్మెటిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి వెదర్ మంచివి కానీ చెడ్డవి కానీ మనం బయటకు చూసి చెప్పలేము. కానీ కొంతమందికి అవి ఎంత మంచివైనా కానీ అవి పెట్టుకున్నప్పుడు మనకి యాక్నీ అనేది ట్రిగ్గర్ అవుతాయి. సో ఈ ట్రిగ్గర్స్ అనేవి మనము అవాయిడ్ చేసుకోగలగాలన్నమాట. ఇప్పుడు మనకి మామూలుగా ఈ యాక్నీ అవేర్నెస్ మంత్లో మనము ఒక చిన్న ఎడ్జ్ తెచ్చుకుందాం. సో ఏం చేయాలి మనము యాక్నీ కొంచెం తగ్గించుకోవడానికి? సో మనము ఖచ్చితంగా స్టే హైడ్రేటెడ్, అంటే వాటర్ బాగా తాగాలి. రైనీ సీజన్లో మనం మామూలుగా పెద్ద దాహం అయ్యేది కాబట్టి ఎవరు పట్టించుకోరు, సో వాటర్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా యూ హ్యావ్ టు హ్యావ్ వాటర్. ఖచ్చితంగా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా అందరూ తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ బ్యాలెన్స్ డైట్. సో బ్యాలెన్స్ డైట్ అంటే అందులో మనకి మామూలుగా న్యూట్రిషన్ అనేది ఒక్కటే, అంటే ఇప్పుడు డైటింగ్లో ఉండే వాళ్ళు అసలు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం కానీ, కొంతమంది ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకోవడం కానీ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటే మాత్రం మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ మాత్రమే తీసుకోండి. ఇన్ కేస్ యాక్నీ గురించి కానీ, ఇంకా వేటి గురించి అయినా, నల్లమచ్చల గురించి కానీ ఏమైనా మెడిసిన్స్ వాడుతుంటే ప్రిస్క్రైబ్ పీరియడ్ కాకుండా, అంటే దాన్ని దాటి వాడకుండా ఉంటే మంచిది. మేకప్, సో కరెక్ట్గా మేకప్ ప్రోడక్ట్స్ అనేవి కరెక్ట్గా వాడాలి. అండ్ వెరీ లైట్ మేకప్ వేసుకుంటే మంచిది. అండ్ మేకప్ అండ్ దెన్ క్లెన్సర్, జెంటల్ క్లెన్సర్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జనరల్గా వాటి మీద మెన్షన్ చేసి ఉంటాయి, నాన్ ఆయిలీ, నాన్ గ్రీజీ, నాన్ కొమడోజెనిక్ అని. సో ప్రిఫరబ్లీ అలా ఉన్నవి పెట్టుకోవడం మంచిది. మినిమమ్ ఆఫ్ సన్ స్క్రీన్ SPF 30 మినిమం అయితే ఉండాలి. అండ్ PA 4+. కోవిడ్ మళ్ళీ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ మాస్క్ అయితే బెటర్. లేదు అంటే డిస్పోజబుల్ మాస్క్ వాడుతుంటే మాత్రం రోజుకొకటి ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఏమి చేయకూడదో తెలుసుకుందాం. సో పింపుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు షేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రెగ్యులర్గా మీరు ఏదైతే మీ పనులు చేసుకుంటున్నారో రెగ్యులర్గా అవి చేసుకోండి. ప్లస్ ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ అనేవి మీరు ఇంకా ఇచ్చిన పరిమితి కాకుండా ఇంకెక్కువగా వాడటం మంచిది కాదు. అండ్ ఎక్కువ హెవీ మేకప్ వేసుకుంటే మంచిది కాదు. హార్ష్ టోనర్ కానీ, హార్ష్ క్లెన్జర్స్ కానీ వాడటం మంచిది కాదు. అండ్ ఇప్పుడు మీ పింపుల్స్ని అనేవి స్క్వీజ్ చేయడము అనేది అస్సలు మంచిది కాదు. అండ్ మాస్క్ కూడా గట్టిగా, అంటే ఇట్లా బాగా ఫిట్ అయిపోయేది, గట్టిగా ఉండేది అస్సలు వేసుకోకండి. లూజ్ ఆర్ జెండర్ ఫిట్టింగ్ మాస్క్ ఈజ్ బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.